హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది లంచ్ బాక్స్లో పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ పెట్టుకొని వెళ్తే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ఖాళీ చేసి తీసుకొస్తారు, అంత బాగుంటుంది. అదే కార్న్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఈ కార్న్ రైస్ని చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు కార్న్స్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని పైకి కిందికి గరిటెతో కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేవే. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కార్న్స్ని ఉడికించి అయినా తీసుకోవచ్చు, లేదా పచ్చిగా అలాగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కార్న్స్నే తీసుకున్నాను. మీరు కావాలంటే వాటిని కొంచెం ఉడికించి కూడా తీసుకోవచ్చు. కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం కార్న్స్ వేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ దీంట్లో కార్న్ వేసుకోవాలి, స్వీట్ కార్న్స్. ఈ స్వీట్ కార్న్స్ కూడా ఒకసారి గరిటెతో పైకి కిందికి కలుపుతూ బాగా ఉడికేలా చూసుకోవాలి. ఇవి త్వరగా ఉడకడం కోసం దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం రైస్లో సాల్ట్ వేసుకునే బదులు ముందుగానే ఇలా దీంట్లోనే సాల్ట్ వేసుకుంటే పీసెస్కి అన్నిటికీ బాగా పడుతుంది, పూర్తిగా కరిగిపోతుంది. ఈ మనం వేసిన ఈ వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయి. ఇలా గరిటెతో పైకి కిందికి కదుపుతూ వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసుకొని వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ కార్న్స్, స్వీట్ కార్న్స్, క్యాప్సికమ్ అన్నీ కొంచెం ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనము ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ను దీంట్లో వేసుకొని మనం వేసిన అన్నీ కలిసిపోయేలాగా గరిటెతో ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ కార్న్ రైస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మనము క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్స్ వేసాం కాబట్టి అక్కడక్కడ స్వీట్ కార్న్స్ తగులుతూ, క్యారెట్ ముక్కలు తగులుతూ దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చివరిగా మనము సోయా సాస్ వేసుకోవాలండి. ఇక్కడ నాకు సోయా సాస్ అందుబాటులో లేదు కాబట్టి నేను సోయా సాస్ వేయలేదు. సోయా సాస్ కూడా వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీగా ఇది చాలా బాగుంటుంది. పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఇలా ఈజీగా చేసేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీద ఇలాంటి ఎన్నో ఈజీగా చేసుకునే రకరకాల ఫ్రైడ్ రైసెస్ని మన ఛానల్లో చూపించబోతున్నాము. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో పిల్లల కోసం ఇలా
ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో రకరకాల ఫ్రైడ్ రైస్ని మన ఛానల్లో చూపించబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.